హాయ్ హలో ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. మీ అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. నేను మీ శైలు. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శైలు డైరీ. ఏం చేస్తున్నారు? అందరూ బాగున్నారు కదా? సంతోషంగా ఉన్నారు కదా? ఆరోగ్యంగా ఉన్నారు కదా? ఎండలు చాలా ఎక్కువగా ఉన్నాయి కదా? బాగా ముదిరిపోయే ఎండలు. ఇంకా ఈరోజైతే ఇంకా మే నెల స్టార్ట్ అయిపోయింది. ఇంకా ఎండలు ఎక్కువగా విజృంభిస్తాయి అన్నమాట. మన ఆరోగ్యం పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలి. మరైతే ఇంకా లేట్ చేయకుండా టాపిక్లోకి వచ్చేద్దామా? ఎప్పటిలాగే ఈరోజు కూడా ఒక మంచి టాపిక్ని మీతో షేర్ చేసుకోవడానికి వీడియో చేయాలనుకున్నాను. ఆ కంటెంట్ తోటి నేను రెడీగా ఉన్నానన్నమాట మీతో షేర్ చేసుకోవడానికి. మరి ఇంకా లేట్ చేయకుండా స్టార్ట్ చేసేద్దామా? రండి. మరి ఈరోజు మన కంటెంట్ మనకి బాగా తెలిసిన తమలపాకు కోసం. తమలపాకు కోసం ఏంటా అనుకుంటున్నారా? అవునండి, మన తాత ముత్తాతల కాలం నుంచి వస్తున్న ఈ తమలపాకు కోసం మనం ఈరోజు మాట్లాడుకోబోతున్నాం అనమాట. అదేంటో మ్యాటర్లోకి ఎంటర్ అయిపోదామా? మరి రండి. తమలపాకు లేదా నాగవల్లి అని కూడా అంటారు. ఇంకా ఇంగ్లీష్లో అయితే బీటల్ లీవ్స్ అని అంటారనమాట. ఈ తమలపాకు అన్నది మనకి ఇప్పటి నుంచే కాదండి, ఎన్నో వందల సంవత్సరాల నుంచి కూడా మనకి అందుబాటులో ఉంది. మన తాత ముత్తాతల కాలం నుంచి, ఇంకా చెప్పాలంటే రాజుల కాలం నుంచి కూడా మనకి దీన్ని వాడకం అన్నది ఉన్నదన్నమాట. ఇది పైపరేసియా అనే ఒక మొక్క జాతికి చెందింది. ఈ తమలపాకు మనకు ఆరోగ్య ప్రయోజనాలు ఎన్ని ఇస్తుందంటే ఇప్పుడు మనం ఆ విషయాలే మనం ఇప్పుడు డిస్కస్ చేయబోతున్నాం అనమాట. ఈ తమలపాకు ఎన్ని ఔషధ గుణాలు కలిగి ఉంది, ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలు కలిగి ఉందన్నది ఇప్పుడు మాట్లాడుకుందాం. ఇంకా ముఖ్యంగా మన హిందూ కుటుంబాల్లోనే కాకుండా అన్ని శుభకార్యాలకి కూడా మిగతా ప్రాంతాల వాళ్ళు కూడా అందరూ కూడా దీనికి చాలా ప్రాముఖ్యత ఇస్తారనమాట. ఇంకా మన ఇళ్లల్లో కూడా చూడండి, ఏవైనా మనకి ఫంక్షన్స్ చేసేటప్పుడు, ముఖ్యంగా పూజలు చేసేటప్పుడు, గృహప్రవేశాలు చేసేటప్పుడు, ముఖ్యమైన ఫంక్షన్స్, పెళ్ళిళ్ళు, ఇంకా వ్రతాలు చేసేటప్పుడు ఇంక ఈ తమలపాకు లేనిదే పని అవుతుందా చెప్పండి? అవ్వదు. తమలపాకుకి అంత ప్రాముఖ్యత, అంత ప్రాచుర్యం పొందింది తమలపాకు. దీన్ని పూజల్లో అయితే ఇంకా విశేషంగా అనమాట చాలా గొప్పగా చెప్తారు. ఇది లేనిదే మనకి ఏ పూజ కూడా జరగదు. దీని ఎప్పుడు పుట్టుపూర్వోత్తరాలు అంటే మనకి ఇంకా చెప్తున్నాం కదా, చాలా కాలం నుంచి తమలపాకు వాడకం అనేది ఉంది. పూర్వకాలం నుంచి కూడా చూసారా, రాజుల కాలం నుంచి కూడా తాంబూల సేవనం అని అంటూ ఉండేవారు. అంటే భోజనం చేసిన వెంటనే మన తాత ముత్తాతలు కానీ పెద్దవాళ్ళు ఎవరైనా సరే తాంబూలాన్ని తీసుకునేవారు. ఇప్పుడైతే మనం తీసుకోవట్లేదు, కానీ తాంబూల సేవనం అంటే అంత ప్రాముఖ్యత పొందిందనమాట. అంటే కంపల్సరీగా భోజనం తిన్న వెంటనే కనీసం లోపల మిగతా ఇంగ్రీడియంట్స్ మనం షాపుల్లో వాళ్ళలాగా రకరకాల ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా యాడ్ చేయకపోయినా కూడా ఆకు, వక్క, సున్నం కలిపి తినేవారనమాట. నోరు చాలా ఎర్రగా పండుతుంది. ఎందుకంటే ఇదే కాదు, ఏదైనా సరే పెద్దలు పెట్టింది ఏదైనా పాటించాలన్నా కూడా మనకి దాని వెనకాతల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు, ఎంతో ఉపయోగాలు ఉంటే తప్ప పెద్దవాళ్ళు మరి వాడడం ఆపరు కదా. కాబట్టి దాన్ని మన తరాలకు కూడా అందించారు. కానీ మనం ఇప్పుడైతే నిజం చెప్పాలంటే మనం ఏదైనా ఫంక్షన్స్కి వెళ్ళినప్పుడు, పెళ్ళిళ్ళకి వెళ్ళినప్పుడు లంచ్ తర్వాత అక్కడ పాన్ అనేది కొంతమంది పెడుతూ ఉంటారు. మోస్ట్లీ ఇప్పుడు అందరూ పెడుతున్నారు. ఆ పాన్ అనేది మనం తీసుకుంటాం. కానీ ఇదివరకు పూర్వం రోజుల్లో మన తాతలు, అమ్మమ్మలు, నానమ్మలు అందరూ కూడా ఇంట్లోనే తాంబూలానికి కావాల్సిన పదార్థాలు, ఆకు, వక్క, సున్నం అన్నీ ఉంచుకొని చక్కగా భోజనం తర్వాత దాన్ని తీసుకునేవారు అనమాట. ఎందుకంటే డైజెషన్ అవుతుంది అని ఒక ఉద్దేశంతో. ఈ ఒక్క ఉద్దేశమే కాదండి, ఇంకా తమలపాకులో చాలా ఉన్నాయి. ఇంక ఈ తమలపాకు లేనిదే అసలు ఏ శుభకార్యం జరగదు. ప్రతి ఇంట్లో అయితే ఇప్పుడు తమలపాకు మొక్కను కూడా పెంచుకుంటున్నారు. అది కూడా చక్కగా క్రీపర్ కాబట్టి చక్కగా ఎంత పొడవైనా అలా అల్లుకుంటూ చక్కగా ఇళ్ళల్లో బాల్కనీల్లో కూడా పెట్టుకుంటున్నారు. దీని హెల్త్ బెనిఫిట్స్ తెలుసుకున్న తర్వాత ఇప్పుడు చాలామంది తమలపాకుని పెంచుకుంటున్నారు. ఇంక ఈ తమలపాకులో అయితే పొటాషియం, కాల్షియం, కార్బోహైడ్రేట్స్, మినరల్స్, విటమిన్ సితో సహా చాలా పోషకాలు చాలా ఎక్కువ ఉన్నాయన్నమాట. అందువలన ఈ తమలపాకు వాడకం అనేది ఇప్పుడు విరివిగా మళ్ళీ మొదలైంది. మనకి తెలిసినా కూడా మనం పాటించాం కదా. అంటే తమలపాకు వల్ల ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయని తెలిసినా కూడా మనము కిల్లి వేసుకోవడం అంటే అబ్బా కిల్లియా ఎవరు వేసుకుంటారో అన్నట్లు అనుకుంటాం. కానీ మన పెద్దవాళ్ళు, తాతలు, అమ్మమ్మలు ఎందుకు తింటున్నారంటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు, వాళ్ళు అంత ఆరోగ్యంగా చక్కగా ఉన్నారని అంటే కారణాల్లో ఇదొకటండి. తాంబూల సేవనం అనమాట. అంటే భోజనం తర్వాత ఆహారం సాఫీగా జీర్ణం కావడానికి, చక్కగా ఆరోగ్యాన్ని మెయింటైన్ చేసుకోవడానికి మన పెద్దవాళ్ళందరూ కూడా ఈ తమలపాకుని అంటే కిల్లిని లేదా తాంబూలాన్ని తీసుకునేవారు అనమాట.
మరి తమలపాకు మనం కూడా వాడితే చాలా బాగుంటుంది కదా. అసలు తమలపాకులో ఏమున్నాయి, ఎందుకని ఇంత ప్రాముఖ్యత పొందింది అన్నది ఇప్పుడు మనం మాట్లాడుకుందాం రండి. తమలపాకులో ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో తెలుసుకుందాం ఇప్పుడు. సాధారణంగా మనకి జలుబు, గొంతు నొప్పి వస్తూ ఉంటాయి కదా, ఈ ముక్కు పట్టేయడం ఇటువంటి సమస్యలు. అలా సాధారణంగా వచ్చే జలుబు, దగ్గు కూడా తగ్గిస్తుంది అన్నమాట ఈ తమలపాకు. అంతేకాకుండా జీర్ణక్రియ సమస్యలు, డైజెషన్ ప్రాబ్లమ్స్ అంటాం కదా, తిన్నది సరిగ్గా అరగలేనట్టు, తేనుపులు రావడము, ఇంకా అవి ఏదో హెవీ ఫీలింగ్ ఉన్నట్టు, బాగా ఎక్కువగా తినేస్తే ఏదో బరువుగా ఉన్నట్లు అనిపిస్తూ ఉంటుంది కదా, అలాంటప్పుడు కూడా మనం తమలపాకు తీసుకుంటే కనుక మంచి ప్రయోజనం ఉంటుందన్నమాట. ఇంకా ఆకలి త్వరగా వేస్తుంది. చాలామంది ఇప్పుడు ఆకలి వేయదు అంటూ ఉంటారు కదా, చిన్నపిల్లలు, పెద్దవాళ్ళు కూడా. ఆకలి వేయడానికి కూడా చాలా బాగా సహాయం చేస్తుందన్నమాట. అలాగే మలబద్ధకం సమస్య, కాన్స్టిపేషన్ ప్రాబ్లం, ఇది చాలామందికి ఇప్పుడు చిన్నపిల్లల్లోని, పెద్దవాళ్ళలోని, మధ్య వయసు వారిలోని అందరిలో కూడా ఉందండి ఈ మలబద్ధకం సమస్య. దీనికి కారణం ఏంటంటే మనం సరిగ్గా నిద్రపోకపోవడం కూడా. నిద్రకి దీనికి సంబంధం ఏంటి అనుకుంటున్నారా? సరైన నిద్ర లేకపోయినా సరే కాన్స్టిపేషన్ ప్రాబ్లం వస్తుందండి. ప్రతి ఒక్కరికి వాళ్ళ ఏజ్ బట్టి చక్కగా 8 గంటలు నిద్రపోవడం, చిన్నపిల్లలైతే ఇంకొంచెం ఎక్కువగా నిద్ర కూడా ప్రాపర్గా మెయింటైన్ చేసి, ఆయిలీ ఫుడ్ తగ్గించేసి, రోడ్ సైడ్ ఫుడ్ తగ్గించేసి, ఇంట్లో చేసుకున్న ఫుడ్ తీసుకోవడం. ముఖ్యమైనది ఏంటంటే టైమింగ్ ఫాలో అవ్వడం అండి. మనందరం కూడా మిస్ చేసేది అదే. చాలా రేర్గా టైమింగ్ ఫాలో అయ్యి భోజనం చేస్తూ ఉంటారు. మిగతా అందరం కూడా కొంచెం టైం తప్పిస్తూ ఉంటాం కదా. కానీ కరెక్ట్ ప్రాపర్ టైంకి ఫుడ్ అనేది తీసుకోవడం కూడా మనకి కాన్స్టిపేషన్ ప్రాబ్లం నుంచి రిలీఫ్ ఇస్తుందన్నమాట. ఎందుకంటే సరైన సమయానికి ఫుడ్ తీసుకోవడం, అలాగే ఎక్కువ ఫైబర్ కంటెంట్ ఉన్నవి తీసుకోవడం, ఆకుకూరలు ఇటువంటివి తీసుకుంటూ ఉంటే ఏమవుతుందంటే మలబద్ధకం సమస్య అనేది తగ్గుతుంది చక్కగా. పిల్లల్లో అయితే ఇంకా మరి వాళ్ళు చెప్పలేని చిన్నపిల్లల్లో కూడా, మాటలు రాని పిల్లలకి కూడా ఈ కాన్స్టిపేషన్ ప్రాబ్లం ఉంటే చాలా ఇబ్బంది పడతారండి. కొంచెం పెద్దవాళ్ళు అంటే చెప్తారు కానీ చిన్నపిల్లలు చెప్పలేరు కదా. కాబట్టి ఫుడ్ తీసుకోవడం ఎంత ముఖ్యమో కరెక్ట్ టైంకి తీసుకోవడం అన్నది కూడా అంతే ముఖ్యం. అంతే ముఖ్యంగా జంక్ ఫుడ్ అవాయిడ్ చేయడం, ప్లస్ ప్రాపర్ స్లీప్, సరైన టైంకి సరైన నిద్రపోవడం కూడా చాలా ఉపయోగపడుతుంది అనమాట. ఇంకా అలాగే ఈ గ్యాస్ట్రిక్ ప్రాబ్లం అంటారు చూసారా, కడుపు ఉబ్బరంగా, అజీర్తి అంటే ఇండైజెషన్ అంటాం, అస్సలు జీర్ణం కాలేనట్టు చాలా హెవీ ఫీలింగ్ వచ్చేస్తూ తేనుపులు వచ్చేయడము, ఇటువంటి సమస్యలు కూడా చాలామంది ఎదుర్కొంటున్నారు ఈ కాలంలోనే. దీనికి కారణం కూడా జంక్ ఫుడ్, మన ఆహారపు అలవాట్లేనండి. ఫాస్ట్ ఫుడ్స్ ఏంటంటే అట్రాక్టివ్గా ఉంటాయి, తినేయాలనిపిస్తూ ఉంటుంది. ఎప్పుడో ఒకసారి అంటే పర్వాలేదు, మనం రెగ్యులర్గా అదే అలవాటు ఉంటే కనుక మాత్రం ఆరోగ్యం అనేది శుభ్రంగా పాడైపోతుంది, అందులో డౌటే లేదు. కాబట్టి అజీర్తి సమస్యలు, గ్యాస్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి కూడా తమలపాకు ఒక దివ్య ఔషధంలా పనిచేస్తుంది అనమాట. అంతేకాకుండా డయాబెటీస్ సమస్య, షుగర్ వ్యాధి, ఇదేంటంటే వయసుతో సంబంధం లేకుండా అందరినీ వేధిస్తున్న మెయిన్ ప్రాబ్లం అండి. ఈ రోజుల్లో అయితే ఇంకా షుగర్, ఇంటికి కనీసం ఒకరిద్దరు షుగర్ పేషెంట్స్ ఉంటున్నారనమాట. అంటే అంత ఎక్కువైపోయింది. ఫీవర్స్, ఈ కోల్డ్ మనకి ఎలాగైతే వస్తుందో, ఈ షుగర్ లేని ఇల్లు అంటూ లేదనమాట. ప్రతి ఒక్కరికి డయాబెటీస్ ప్రాబ్లమే. ఈ డయాబెటీస్కి కూడా రక్తంలో ఉండే చక్కెర స్థాయిలను అదుపు చేయడానికి ఈ తమలపాకు అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది. అలాగే మూత్ర సంబంధిత వ్యాధులు, అంటే మనకి ఇంకా ప్రాబ్లమ్స్, ఈ టాయిలెట్ ఎక్కువగా వచ్చేయడము, లేదా చాలామందికి చాలాసేపు రాకపోవడము, ఇటువంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా, దానికి కూడా తమలపాకు తిన్నా లేదా తమలపాకు రసం తీసుకోవడం వల్ల శరీరంలో నీటిని నిల్వ ఉంచుకొని స్టోర్ చేసుకునే ఒక కెపాసిటీ పెరుగుతుందన్నమాట. ఈ మూత్రనాళ ఇన్ఫెక్షన్స్ని కూడా చక్కగా తగ్గిస్తుంది. ఇంకా రక్తంలోని రక్తనాళాల్లో ఉండే కొవ్వును కూడా కరిగిస్తుంది తమలపాకు. అంటే చాలా ఉపయోగాలు ఉన్నాయండి, చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. చక్కగా మనకి ఇంకా తిన్న ఆహారం చక్కగా జీర్ణం అవ్వడానికి, ఇంకా గ్యాస్ ప్రాబ్లమ్స్ రావు, అజీర్తి సమస్యలు ఉండవు, తేనుపుల ప్రాబ్లమ్స్ రావు. తర్వాత ముఖ్యమైనది ఏంటంటే డెంటల్ ప్రాబ్లమ్స్ అండి, దంత సంబంధిత సమస్యలు. ఇవి కూడా ఇంటిలో ఎంతమంది ఉంటే ఆల్మోస్ట్ ఒకరిద్దరు తగ్గించి ఆల్మోస్ట్ ఒక నలుగురు ఉన్న ఫ్యామిలీలో అయితే 2-3కి డెంటల్ ప్రాబ్లమ్స్ అనేవి కూడా చాలా ఎక్కువైపోతున్నాయి అన్నమాట. సో ఈ డెంటల్ ప్రాబ్లమ్స్ నుంచి కూడా రిలాక్సేషన్ వస్తుంది, గొంతు నొప్పి కూడా తగ్గుతుంది, నోట్లో ఉండే ఇన్ఫెక్షన్ తగ్గుతుంది, ఇంకా దంతాల ఆరోగ్యానికి కూడా చాలా మంచిదన్నమాట తమలపాకు. అందుకనే పురాతన కాలం నుంచి దీని వాడకం ఉన్నది. పెద్దవాళ్ళు ఏది పెట్టినా కూడా అది మన ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకునే అలవాటు ఉంటుందండి. కాబట్టి పాత పద్ధతులన్నీ ఇప్పుడు మళ్ళీ కొంచెం కొంచెంగా అవేర్నెస్ పెరిగి ప్రతి ఒక్కరూ కూడా స్టార్ట్ చేస్తున్నారు, ఇళ్లల్లో పెంచుకుంటున్నారు. ఈ తాంబూలం తీసుకోవడం అనేది చాలా చక్కటి అలవాటు అనమాట, తప్పేమీ కాదు,
తీసుకోవచ్చు చక్కగా. దీన్ని తినడానికి కొంతమంది సిగ్గుపడుతూ పాన్ వేసుకుని నోరంతా రెడ్గా అయిపోతుంది అలా ఇలా అనుకుంటూ ఉంటాం. కానీ ఆకు ఒక్క సున్నం అన్నది కూడా మన ఆరోగ్యానికి చాలా మంచిది కాబట్టి ఎప్పటి నుంచో ఉంది. సో దీనిలో ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి చూసారా మరి. చాలా మంచిది. ఇంకా ప్రతి దానికి కూడా ఏదో ఒక రకంగా నాన్ డయాబెటిక్ లక్షణాలు దీంట్లో ఉండడం వలన ఇది షుగర్ పేషెంట్స్కి చాలా మంచిదన్నమాట. సో తమలపాకుని తీసుకుందామా మరి. మీకు గనక తమలపాకు తీసుకునే అలవాటు ఉంటే మానకుండా కంటిన్యూ చేయండి. ఒకవేళ ఎవరికైనా లేకపోతే కనుక చక్కగా మనం కూడా దీనిని వాడడం స్టార్ట్ చేద్దాం. మరి పాత పద్ధతులు ఎప్పుడూ కూడా మన ఆరోగ్యానికి మేలే చేస్తాయండి. సో మనం ఇది న్యాచురల్గా వచ్చింది కాబట్టి మనకి దీనికి భయపడిపోవాల్సిన అవసరం ఏమీ లేదు. చక్కగా వీలైతే ఇంట్లో పెంచుకుందాము, తాంబూలాన్ని తీసుకుందాము. మరి ఏమంటారు? జస్ట్ ఆకు ఒక్క సున్నం తీసుకున్నా సరిపోతుంది, లేదా తమలపాకు రసం అయినా తీసుకోవచ్చు, లేదా ఉట్టి తమలపాకుని అలా మడిచి తిన్నా కూడా చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయన్నమాట. ఇన్ని రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి చూసారా. రక్తనాళాల్లో కొవ్వు పెరిగిపోవడం అన్నది కూడా ఈ కాలంలో ఎక్కువగా ఎదుర్కొంటున్న సమస్యల్లో ఒక సమస్య. సో అది కూడా తగ్గిస్తుందండి. ఇన్ని మంచి మంచి ఉపయోగాలున్న ఈ తాంబూలాన్ని మనం తమలపాకుని మనం ఆరోగ్యంలో భాగంగా చేసుకొని భోజనం తర్వాత కనుక తీసుకుందామా, మరి అలవాటు చేసుకుందామా. ఇదండి తమలపాకు చరిత్ర. మరి మీకు ఎలా అనిపించింది వీడియో? నా వీడియోలు చూస్తూ ఉంటారు చాలామంది. ఒకవేళ ఎవరైనా కొత్త వాళ్ళు కనుక ఫస్ట్ టైం ఈ వీడియోని కనుక చూస్తున్నట్లయితే ఒక్కసారి శైలు డైరీ ఛానల్ని విజిట్ చేయండి. విజిట్ చేసిన తర్వాత మీకు నచ్చితే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. మన ఛానల్లో లాంగ్ వీడియోస్ అన్నీ కూడా మంచి ఎంటర్టైనింగ్గా ఉంటాయి, చక్కగా యూస్ఫుల్గా ఉంటాయి. షార్ట్ వీడియోస్ అన్నీ కామెడీవి అన్నీ కూడా ఉంటాయి. మంచిగా ఎంటర్టైన్మెంట్ ఉంటుంది మన ఛానల్ షార్ట్ వీడియోస్లోని. తప్పకుండా ఛానల్ని విజిట్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయడం మర్చిపోకండి. ఛానల్ని నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి కంటెంట్ తోటి మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు ప్రేమతో మీ శైలు. బాయ్. కీప్ స్మైలింగ్.